చెట్టంగూరు మండలంలో ఐకేపీ పిఎస్సిఎస్ డిసిఎంఎస్ సెంటర్లని ఓపెన్ చేయటం జరిగింది. ఈ మండలంలో ధాన్యం కొనుగోలును వేగవంతంగా పూర్తి చేయాలని, వచ్చిన ప్రతి గింజను వెనువెంటనే కొనాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ సెంటర్లన్నింటినీ కూడా ఈ మండలంలో పూర్తి చేయడం జరిగింది. ఇంకా 1-2 సెంటర్లు మిగిలి ఉన్నాయి. అక్కడికి ధాన్యం కొద్దిగా తక్కువ మోతాదులో రావడంతో రేపు మార్కెట్ చైర్మన్ గారు ఆ 2 సెంటర్లు కూడా ఓపెన్ చేయబోతారు. ఇట్లా జిల్లాలో ఐకేపీ ద్వారా దాదాపు 300 సెంటర్లు నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో మేజర్ 50 పైచిలుకు సెంటర్లను నగరికల్ నియోజకవర్గాల్ని నిర్వహిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతగా మంచిగా పనిచేసేటువంటి మహిళా సంఘాలని ప్రోత్సహించాలి, సంఘాలని బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ముత్యాలమ్మగూడెంలో కూడా మహిళా సంఘాల ద్వారానే కొనుగోలు సెంటర్ని రన్ చేయడం జరుగుతూ ఉంది. చాలా రోజుల నుంచి మహిళా సంఘం చేస్తూ ఉంది. ఇంకా బాగా వీళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వేగంగా సెంటర్లను మేము ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ మండలంలో ఉండే రైతాంగానికి మా తరఫున చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, మీ ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చి ప్రభుత్వం ఇచ్చేటువంటి మద్దతు ధర ద్వారా మీరు ధాన్యాన్ని అమ్ముకోండి. దళారీల బారిన పడి తక్కువ రేటుకు ధాన్యాన్ని అమ్ముకొని రైతాంగం నష్టపోవద్దని చెప్పేసి మేము కోరుతాము. ప్రభుత్వం వచ్చిన ప్రతి ధాన్యం గింజను మ్యాచర్ వచ్చిన వెంటనే కొని రైతులకు ఇబ్బంది జరగకుండా చూడాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నిరంతరం మానిటరింగ్ చేస్తూ ఉంది. గన్నీ బ్యాగ్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, మిల్లుల కాడ దిగుబడి కానీ ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా నిరంతరం మానిటరింగ్ చేస్తూ డిఆర్డిఏ నుంచి మా మోహన్ రెడ్డి సార్ కానీ, ఇక్కడ ఉన్న ఏపీఎం రాములు గారు కానీ నిరంతరం మానిటరింగ్ చేసుకుంటూ వేగంగా ధాన్యం కొనుగోలు చేసేటువంటి దాంట్లో నగరికల్ అగ్రభాగంగా ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉంది. అన్ని సెంటర్లను నిర్వహిస్తున్నటువంటి పిఎస్సిఎస్ కానీ, అట్లాగే ఐకేపీ కానీ, డిసిఎంఎస్ కానీ వీళ్ళందరూ కూడా మీ ద్వారా మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ఎక్కడన్నా గన్ని బ్యాగుల ఆలస్యం ఉన్నా, లోడింగ్ ప్రాబ్లం ఉన్నా, లారీల ప్రాబ్లం ఉన్నా, దిగుమతి సంబంధించినటువంటి మిల్లర్ కాడ దింపుడు కాడ ఏమన్నా అన్లోడ్ అయ్యేటువంటి కాడ ప్రాబ్లం ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు రైతులకు కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, మీ ధాన్యాన్ని కళ్ళంలోకి తీసుకురాగానే ఎంట్రీ రిజిస్టర్లో మీ ధాన్యాన్ని నమోదు చేసుకోండి. నమోదు చేసుకున్న తర్వాత మ్యాచర్ వచ్చిన వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. కొన్ని చోట్ల మొదట ధాన్యాన్ని ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ఆ తర్వాత వెనక పెట్టినటువంటి నాటు మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత కోసుకొని వచ్చి మళ్ళీ దాంట్లో కలిపి మ్యాచర్ రాకుంటే కళ్ళం వాళ్ళను నడుపుతున్నటువంటి వాళ్ళను కూడా మనం బదనం చేయడానికి కూనుకోవద్దని, మీ ధాన్యాన్ని ఎప్పుడు వచ్చింది అప్పుడు మ్యాచర్ రాగానే కొనుగోలు చేస్తారు. సెకండ్ వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా సెకండ్ కొనుగోలు చేస్తారు. అది ఇది ఆలస్యం అయింది అనేటువంటి ఉద్దేశంతో మీరు కూడా చిన్న మిస్టేక్స్ చేయొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ వేగంగా నిరంతరం మానిటరింగ్, మేము కానీ అధికారులు కానీ నిరంతరం మానిటరింగ్ చేసుకుంటూ వేగంగా ధాన్యం కొనడంతో పాటుగా ధాన్యాన్ని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసేటువంటి కాడ, దిగుమతి అయ్యే కాడ అన్ని జాగ్రత్తలు తీసుకొని ధాన్యం కొన్న వెంటనే రైతులకు డబ్బులు పడే విషయంలో కూడా మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఈ సీజన్లో వచ్చిన ప్రతి చివరి గింజ వరకు కూడా రైతుల నుంచి కొనుగోలు చేస్తామనేటువంటిది విజ్ఞప్తి చేస్తాం. కటింగ్లు ఏమైనా పెడతారా సార్? ప్రభుత్వము ఇక్కడ మ్యాచర్ వచ్చిన తర్వాత ఈ 40 క్వింటాల 40 కేజీల 700 మాత్రమే తీసుకోవాలి. 700 బస్తా సంబంధించినటువంటి తూకము, 40 కేజీల 700 మాత్రమే జోకుతాం తప్ప కటింగ్ అనేటువంటిది లేదు. ఎందుకు వారికి తాళుంటే కొంచెం దాన్ని తుర్పార బట్టి ఇవ్వమంటున్నాం.
దాంట్లో మిగతా గడ్డి ఎట్లాంటిది ఉంటే కూడా తూర్పారబట్టమంటున్నాం. తూర్పారబట్టి రైతులు ఇస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఏడ కటింగ్ లేకుండా ధాన్యాన్ని కొనేటువంటి దానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం.